భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మాల్దీవ్స్ ఇండియా అవుట్ అని అన్నాడు. ఇప్పుడు వాడి పని చాలా సందిగ్ధంలో పడిపోయింది. అప్పులు తీర్చలేని పరిస్థితి, వాడి అప్పులు బాగా మౌంట్ అయిపోయి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఈ వచ్చిందండి. ఎలా వచ్చింది సడన్గా అంతా? ఒక 2 నెలలు కూడా అవ్వకుండా ఇలాగ ఎలా దిగజారిపోయాడు ఫైనాన్షియల్గా అన్నది క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. చూసి అందరూ మిగతా మన చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బేసిక్గా వాడు ఇండియా అవుట్ అన్నాడు. మన టూరిస్టులు మన మోదీ గారి మీద చాలా అసహ్యం కామెంట్ చేశారు. లక్షద్వీప్ మోదీ గారు వెళ్ళి ఎక్స్లో ట్విట్టర్లో కామెంట్స్ చేసినందుకు ఆయన మీద చాలా అసహ్యంగా వాళ్ళ మౌజీ క్యాబినెట్ ఉన్న వాళ్ళ మనుషులే కామెంట్ చేశారు. దాంతో మన వాళ్ళందరికీ, మన ఇండియన్స్ అందరికీ కూడా మాల్దీవ్స్ మీద కోపం వచ్చింది. టూరిజం అంతా క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దాంతో యాక్చువల్గా ఆ దేశం అంతా కూడా టూరిజం మీద డిపెండ్ అవుతారు. 60% రెవెన్యూ టూరిజం నుంచి వస్తుంది. దాంట్లో మ్యాక్సిమం చంక్ ఇండియా నుంచి వెళ్తారు. ఫస్ట్ ప్లేస్ ఇండియా, క్లోజెస్ట్ కదా, ప్రాక్సిమిటీ. ఇప్పుడు చైనా నుంచి టూరిస్టులు రావాలంటే ఎవడొస్తారంటే కొన్ని 5,000 10,000 కిలోమీటర్లు దాటి ఎవడొస్తాడు? ఫ్లైట్ కాస్ట్ ఎక్కువ పోతుంది. అక్కడ 2 రోజులు ఉండాలి. మీరు 2 రోజులు ఉండే కాస్ట్ కంటే ఫ్లైట్ కాస్ట్ ఎక్కువ. సో ఎవడు వెళ్ళదు. సో చైనా నుంచి వచ్చే టూరిస్టులు 4th ప్లేస్లో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు మా అయితే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వచ్చారు. కానీ అంటే ఇండియన్స్ వెళ్ళకపోవడం వల్ల ఇండియన్స్ వెళ్ళడం మానేశారు, రష్యా వెళ్ళడం మానేశారు. ఇండియా ఫ్రెండ్స్ కదండి రష్యన్స్, వాళ్ళకి కూడా మండింది, రష్యా కూడా వెళ్ళడం మానేశారు. సో ఈ 2 దేశాలు వెళ్ళకపోయేసరికి వాళ్ళ రెవెన్యూ బాగా తగ్గిపోయింది. రెవెన్యూ చిన్న దేశం అండి, దానికి ఎంత వాడు చైనా దగ్గర వాడు తీసుకున్న అప్పు ఎంత తెలుసండి? 30 కోట్ల రూపాయలు వర్త్. అంటే 30 కోట్ల రూపాయలు వర్త్, నాట్ ఈవెన్ డాలర్స్. అంటే మన రాజ్యసభ మెంబర్షిప్కి 100 కోట్లు ఇస్తారని మనం అనుకుంటారంటారు కదా. రాజ్యసభ మెంబర్షిప్ కావాలంటే 100 కోట్లు పట్టుకో అంటారు. అంటే ఒక ఇండివిజువల్ ఇండియాలో 100 కోట్లు పెట్టి రాజ్యసభ మెంబర్షిప్ కొనుక్కోగలిగినంత స్టేజ్లో ఉన్న పరిస్థితి ఉంది. వాడికి 30 కోట్ల అప్పు చైనాతో. ఆ 30 కోట్ల అప్పు వడ్డీ కట్టలేక ఒక ఐలాండ్ ఇచ్చేసుకున్నాడు. మాలే దగ్గర దగ్గరలో ఉన్న కీలకమైన ఐలాండ్ని చైనాకి లీజ్కి ఇచ్చాడు. మీకు ఇదే పరిస్థితి శ్రీలంకలో హంబం కోట అదే హార్బర్ శ్రీలంక వాడు ఇచ్చాడు చైనాకి, డబ్బులు కట్టలేక లీజ్కి ఇచ్చాడు. అంటే 99 ఏళ్ళు లీజ్ అండి. అది 99 ఏళ్ళు లీజ్ అంటే అది ఆల్మోస్ట్ చైనాటే ఫ్రీగా. సో అలా ఇచ్చిన ఐలాండ్ మీద ఇప్పుడు వాడు సొంత స్పై టవర్స్ కట్టుకుంటాడు. అది మన సిగ్నలింగ్ టవర్స్ పెట్టుకుని మన 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 నుంచి మనకి మన వాట్సాప్స్కి కమ్యూనికేషన్ జరిగినా అవన్నీ ఇంటర్సెప్ట్ చేస్తాడు. ఇంటర్సెప్ట్ చేసి వాడు దాని నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాగా చూస్తుంటాడు. అదొకటి. తర్వాత వాళ్ళ స్పై షిప్లు కూడా అక్కడ డాక్ చేయడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకసారి చేశాడు, మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తాడు. వాడిదే కదా ఐలాండ్, వాడు సొంత ఐలాండ్ అన్నప్పుడు వాడు ఏదైనా చేసుకోవచ్చు. అదండి. సో మెల్లిమెల్లిగా మాల్దీవ్స్ వాళ్ళ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చుకుంటోంది. చైనా వాడు ఒకటి ఐలాండ్స్ని కబ్జా చేసే అవకాశం ఉంది. చైనా వల్ల వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదండి. మన ఇండియా ఒకప్పుడు వాడికి పెద్ద ఆపద వచ్చిందండి. ఏం ఆపదంటే ఎల్టీటీ వాడు ఒక 10 మందిని వేసుకుని ఆ గవర్నమెంట్ టాపులు చేసేసి మిలిటరీ ఎక్కువ తెచ్చేద్దాం అన్నాడు. 1998 ఏదో ఒక 20 మంది 30 మంది ఎల్టీటీ తీవ్రవాదులు, వాళ్ళ దగ్గర సాఫిస్టికేటెడ్ గన్స్ ఉన్నాయి. వెళ్ళి గబగబా ఆ రేడియో స్టేషన్ ఆ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళిపోయి చూడండి సార్, ఆ ప్రెసిడెంట్ తెలిసేట్లుగా ఎస్కేప్ అయిపోయి ఒక్క సేవ్ అనే సిగ్నల్
అతని హ్యాండ్ హెల్డ్, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, అతని దగ్గర చిన్న పేజర్ లాంటివి ఉండేది, దాని మీద ఇండియాకి మెసేజ్ పెట్టి వెంటనే మన ఇండియన్ ఆర్మీ అప్రమత్తం అయిపోయి వెళ్ళి ఆ LTTE వాళ్ళని లొంగ తీసుకుని మళ్ళీ వాళ్ళ మన ప్రెసిడెంట్ని సురక్షితంగా వాళ్ళ రాజ్యానికి వాళ్ళకి అప్పచెప్పారు. అంత ఉపకారం చేసిందండి ఇండియా. అదిగాక కొన్ని రోజులు అయితే వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్, వాళ్ళకి మంచినీళ్ళు ఉండవు కదా, అంత ఉప్పు నీళ్ళే, ఆ ఉప్పు నీళ్ళని ఉప్పు తీసి మంచినీళ్ళకి తయారు చేసుకుంటారు. ఆ డీసాలినేషన్ ప్లాంట్ పడేసరికి వాళ్ళకి మంచినీళ్ళు లేకుండా పోయింది మొత్తం. అలాంటప్పుడు మా వాళ్ళు కోచి నుంచి ఏరోప్లేన్ పంపించి ఏరోప్లేన్ నిండా మంచినీళ్ళు పంపించారు. ఇలాంటి సాయం ఎవరు చేస్తారండి? చైనా చేస్తారా? చైనా నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటే అవకాశం ఉందో అడిగి? లేదంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఎవడైనా నలుగురు అల్ ఖైదా వాళ్ళు, ISIS వాళ్ళు వెళ్ళి కబ్జా చేస్తే చైనా వస్తుందా ఇంటికి కాపాడడానికి? రావడానికి 10 రోజులు పెడతారు, అంత దూరం. అంటే 10 రోజులు కాకుండా 2-3 రోజులు పెడతారు. కాకపోతే ఆ చైనా వాడికి భయం, వాడు యుద్ధం అంటే భయం వాడికి. వాడు యుద్ధం చేసి చాలా లేదండి, యుద్ధం ఏనాడు ఊరికే బెదిరించి లాక్కోవడం తప్ప హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసేప్పుడు గెలవలేదు చైనా. అదే మన ఇండియాకి కంపేర్ చేస్తే ఇండియా రోజు యుద్ధం, మనకి పాకిస్తాన్ ధర్మం అని మనం రోజు మన బార్డర్ అంట ఎప్పుడు యుద్ధమే మనకి. 24/7 మన సోల్జర్స్ వార్ రెడీగా ఉంటారు, యుద్ధానికి రెడీగా ఉంటారు. అది డిఫరెన్స్ అండి ఇండియాకి చైనాకి. సరే, ఇంకోటి, చైనా వాడు అంతసేపు స్వలాభం కోసమే చూస్తాడు. ఇండియా మనం మీకు ఆశ్చర్యం, 600 కోట్ల బడ్జెట్ అండి వీడికి ఇవ్వడానికి, మాల్దీవ్స్కి తగ్గించారండి. అంతకుముందు లేదా 750 అంత ఇద్దాం అనుకున్నారు, దాన్ని తగ్గించారు. ఇలాంటి యాశాలు ఇస్తున్నాయి. కానీ అంటే ఇప్పటికీ మన వాళ్ళు ఉదారంగానే ఉన్నారు, అవసరమైతే వాడికి హెల్ప్ చేద్దామని ఉన్నారు. సరే, ఇప్పుడు మాల్దీవ్స్ వాడు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, మాకు అర్జెంటుగా మీరు సాయం చేయకపోతే మేము డిఫాల్ట్ అయిపోతాం, అంటే అప్పుకి అనుకున్న టైంలో వడ్డీ కట్టకపోతే డిఫాల్ట్ అయిపోతాం. సో ఆ పరిస్థితి వచ్చేసింది మాకు, మీరు అర్జెంటుగా మాకు ఇంకో లోన్ ఇప్పించండి, డిఫాల్టర్ అవ్వకుండా కాపాడండి అని చెప్పి అడుక్కుంటున్నాడు. అదండి, సడన్గా ఇండియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, చిన్న చిన్న దేశాలు నేపాల్, శ్రీలంక ఆల్రెడీ తెలుసు, నేపాల్ కూడా తెలుసుకోవాలి. భూటాన్ కూడా వాడు ఏదో చిన్న మొగ్గు చూపిస్తున్నాడు. సో వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇండియాతో పెట్టుకుంటే వాళ్ళకి చెడే జరుగుతుంది కానీ మంచి జరగద్దు. చేస్తున్నాం.